దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు అందిస్తున్నాను. తెలుగు మీకు బాగా అర్థం అవుతుంది కదా? తెలుగుతో అంత చేస్తుంది. తెలుగు చేస్తుంది, తెలుగు వచ్చిన అంత చేస్తుంది. మీరు చెప్పలేదు, నేను చూడాలి కదా. ముందుగా నా చిన్న సాక్ష్యం చెప్తాను. దావీదు కీర్తన 40వ అధ్యాయం చూడండి ఒకసారి. 472 పేజీ 40వ దావీదు కీర్తన 2వ వచనం చదివి వినిపించండి, సహాయం చేయండి. ఆయన నా చెవికి నా మొర ఆలకించాను. నా నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఆరాధన దినములు ఉదయకాలంలో నాయన మీ సన్నిధిలో చదువుకున్న వాక్య భావాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నాయన చిన్న సాక్ష్యం నీ బిడ్డలకు వినిపిస్తానుగా మీరు సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మాది తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మేము మా తల్లిదండ్రులకి 4 అబ్బాయిలు, 1 అమ్మాయి, 5 ఉంటాం. జాగ్రత్తగా గోడ జరపడమ్మా. అమ్మా గోడ జరపడు చెప్పు. గోడ జరపెడితే నిద్ర వస్తుంది. 5 సంతానం. నేను లాస్ట్ అబ్బాయి. ఇప్పుడు మన దానియలు గారు ఇంట్లో లాస్ట్ అలాగో నేను అలాగా లాస్ట్ అబ్బాయి, ఆఖరి అబ్బాయి అనమాట. మా తల్లిదండ్రులు, మా నాన్నగారు పళ్ళ వ్యాపారం చేసేవారు, ఫ్రూట్స్ బిజినెస్. రోజుకి 10-20 లారీలు యాపిలికాయలు, 20 లారీలు ద్రాక్ష పళ్ళు అలా వస్తే హోల్సేల్, రిటైల్ అమ్మేవారు అన్నమాట. పెద్ద షాప్ ఉండేది. మా దగ్గర 10 కుర్రోళ్ళు పనిచేసేవారు. ఎంతమంది చెప్పాలి మీకు? ఎంతమంది? 18 మంది పిల్లలు పనిచేసేవారు మా దగ్గర. అలాంటి పెద్ద వ్యాపారం మా నాన్నగారు. మేము నలుగురం కూడా బడి స్కూల్కి వెళ్ళి వచ్చి మా నాన్నగారికి సాయం చేసేవాడు. వ్యాపారంలో సహకారంగా ఉండేవాడు. అలా ఉన్న సమయంలో నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా గారంగా ఇంట్లో పెరిగాను. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దురాలవాటు కూడా నేర్చుకున్నాను. చిన్న వయసులోనే సిగరెట్ల కాల్చడం, ప్యాకెట్ ఆడటం, పిల్లలతో తిరిగి మందు తాగటం, ఇవన్నీ కూడా నాకు అలవాటైపోయింది. ఎందుకంటే కాకినాడ పెద్ద టౌన్. 18 సినిమా హాలు ఒకే రోడ్లో ఉంటాయి. 38 సినిమా హాలు ఉన్నాయి నా ఊరు. మేము పుట్టిన ఊరు 38 సినిమా హాలు ఊరు. 18 సినిమాలు ఒకే రోడ్లో ఉంటాయి. సినిమా రోడ్ అంటారు. అంత పెద్ద టౌన్ ఇది. ఆ టౌన్లో విచ్చలవిడిగా దురాలవాటికి బానిస అయిపోయినట్టు నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదు. మా నాన్నగారు ఏం చేసేవారంటే సంవత్సరానికి ఒకసారి తిరుపతి తీసుకెళ్ళేవారు, సంవత్సరానికి ఒకసారి విజయవాడ తీసుకెళ్ళేవారు, సంవత్సరానికి ఒకసారి అన్నవరం తీసుకెళ్ళేవారు. ఇలా తీసుకెళ్తూ చేస్తా ఉండేవాడు. సంవత్సరం అందరూ గుళ్ళు దించేసేవారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టేవారు. ఇలా చేస్తూ ఉండేవారు. అయితే ఒక రోజుని మా నాన్నగారు నేను ఆ షాపులో డబ్బులు తీసేసాను. చెప్పకుండా డబ్బులు తీసి విచ్చలవిడిగా దురాలవాట్లకి తిరుగుతూ ఆ రోజు రాసిన ప్యాకెట్లో డబ్బులు వస్తాయేమో అని ఆడాను. డబ్బులు పోయింది. మన తర్వాత పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాం. పోయిన తర్వాత మన్నాడు అడిగాడు, ఇక్కడ క్యాష్ పెట్టాను కదా పెట్లో, ఎవరు ఇచ్చారు? ఎవరు మాట్లాడలేదు, ఎవరు తీయలేదు. మనం తీసాం. నేను మౌనంగా అట్టి తిరుగుతున్నా. చిన్నవాడు నువ్వేం తీసావన్నా? తీరేదన్నా. అదొక అబద్ధం. ఎవరు తీసారు డబ్బులు, ఎవరు తీశారని అనుమానం వచ్చిందని. సరే మొత్తం మీద 2-3 దినాలు తెలిసిపోయింది నేను తీశాను. తీయగానే వెంటనే నన్ను ఒప్పుంటాడు. ఆ కోపం మీద విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అనే గ్రామంలో మా మేనత్త గారు ఉంటే మా మేనత్త గారిని చెప్పారు.
కొట్టుకున్న పడుతుంది వెళ్ళిపోయాను. మా మేనత్త గారి ఇంటి కానీ ఆడు సొంత ఇల్లు పెద్ద బెల్ల వ్యాపారం వాళ్ళు చూసి చాలా ఆనందం పడిపోయింది. ఎవరో మా ఇంటికి రాదు, మా అన్నయ్య గారి పిల్లలు, కానీ వీడు ఇచ్చాడని చెప్పి చాలా ఆనందం పడిపోయి మంచి మంచి కర్రీస్ చేసి భోజనం పెట్టి చేసింది. భోజనం తిన్నా, నాకు ఇచ్చిపోచ్చేసింది. ఇంకా నేను ఇంటికి అవ్వదు, నేను చేసే అలవాట్లకి అడ్డుతో అవుతున్నారు. నేను మంచిగా అనుకుంటున్నాను, తెలియదు చిన్న వయసు కదా. అప్పుడు అలా ఉంటున్న సమయంలో ఆ రోజు ఏమైందంటే సాయంత్రం 4 గంటలకి అలా వెళ్తుంటే ఇద్దరు భార్య భర్తలు మా ఇంటి ముందు అంత మంది భార్యలు కొత్త ఉండేవాడు. వాళ్ళు చెట్టు పెరిచేది అంటే గౌడిస్తున్నాడు. మీ కర్ణాటకలో గౌరవిస్ అంటారు, ఆ చెట్టు పెద్దలు అంటారు. అమ్మాయిని కొత్త ఉండేవాడు. నేను ఎన్నివాడిని, ఎందుకమ్మా పిండిగా అంతమంది కొడతారు బాబాయ్ అంటే, ఏమోరా మనకు తెలియదు, మా నాన్న చెప్పకూడదు, నీకు తెలియదు, చిన్నవాడు మా ఆడవాడు అని మా అమ్మ. అలాంటిది ఆ భార్యపత్రులు అనకాపల్లిలో ఉన్నారు. నేను అలా మెయిన్ రోడ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఈ బాబాయ్ గారు పళ్ళు అమ్ముతున్నారు. బాబాయ్ బాగున్నావా అన్న, యేసు ప్రభు దేవల్ల బాగున్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దేవల్ల బాగున్నాను అన్నాడు. అప్పుడు నేనేమనంటే, యేసు ప్రభు మనకు కదా దేవుడు, ఆ పనిలో వాడు కదా, ఎక్కడో దూరంగా ఉంటారు. చిన్నప్పుడు సీన్ జరిగింది. నేను కాకినాడలో ఒక మాజీ అబ్బాయి నా ఫ్రెండ్, స్కూల్లో నా స్నేహితుడు, వాళ్ళ ఇంటికాడ ఏదో చిన్న పర్సన్ నుండి రమ్మన్నాడు. వీటికి వచ్చిన తర్వాత మా అమ్మ అడిగింది, ఎక్కడికి వెళ్ళావయ్యా ఇప్పుడు దాకా రాలేదంటే, నేను ఆ మధ్య పెళ్ళి వెళ్ళాను, ఆ బాబు రమ్మంటే, ఆ బాబు పెళ్ళి ఉందా, జోసెఫ్ పెళ్ళి ఉంది రమ్మంటే ఏంటంటే, ఎట్లంటే బయట నీళ్లు పెట్టి తల మీద నీళ్లు పోసుకోమని ఆ బట్టలు మళ్ళీ వేసుకోకుండా దూరంగా పాడేసేసింది మా అమ్మ. అలాంటి భయంకరమైన మనుషులు మా కుటుంబంలో, అలాంటి భయంకరమైన మనుషులు చచ్చేది తెలియదు వాళ్ళకి, నాకు తెలియదు. అప్పుడు అలాంటి కుటుంబంలోంచి నువ్వు యేసు ప్రభువుని నమ్మకున్నావు, మందేవుడు కదా, ఏంటి బాబాయ్ నువ్వు అలా చేసావు అంటే, అప్పుడు ఆయన మాట అంటాడు, యేసు ప్రభు సరస్వతి గల దేవుడయ్యా, రక్షకుడయ్యా, మహిమ గల దేవుడు. నా భార్య గుట్లో పోయినప్పుడు ఎవరు కూడా నా భార్యని నన్ను చూడలేదు. ఓ పాస్టర్ గారు వచ్చి ప్రారంభం చేశాడు, నా భార్యకి స్వస్థ కలిగింది. అప్పటి నుంచి మేము ప్రభుని తీసుకున్నాం. ఇప్పుడు ఆంటీ పెళ్లి గారు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి నాకు చెప్పారు. ఎప్పుడైతే దేశ ప్రభు నమ్ముకున్నా అన్నాడు. నాకు అతనితో మాట్లాడబుద్దాక నేను తిరస్కరించి చాలా దూషించి పెద్దవాళ్ళని చూడకుండా కూడా దోహదాపం చేసి వెళ్ళిపోయి ఆ రాత్రి ఏ సినిమాకి ఆ రాత్రి వెళ్ళిపోయాను. ఆ మన్నాడు ఆదివారం వచ్చింది. మెయిన్ రోడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఎగ్జామ్ వేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం బస్సు గారి సంఘానికి సేవ చేస్తున్నారు. నన్ను చూశాను, బాబు ఎక్కడికి వెళ్తున్నాం అన్నారు. నేను ఎక్కడ పోవట్లేదు, ఖాళీ ఉన్నాను, అటు తిరుగుతున్నాను. విశాఖపట్నం ఎప్పుడు చూడలేదు, నేను విశాఖపట్నం చూడాలని ఆశ ఉంది, అంతే విశాఖపట్నం వెళ్దామని ఆశపడుతున్నాను. మేము విశాఖపట్నం వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో అని చెప్పి ఆవిడ తీసుకెళ్తే మీ చేతుల్లో బైబిల్ ఏది ఉన్నాయి కదా, మీరు ప్రార్థన పోతున్నాము, నేను ప్రార్థన రాను, నేను యేసునాకు వెళ్ళిపోతాను అంటే, ఎలా కాదు నువ్వు రా చెప్తానని చెప్పి టోసెట్కి తీసుకెళ్ళి వాళ్ళు బేతేలు ప్రార్థనా మందిరం అని ఆ మందిరం దగ్గర బొసాపించి ఆ మందిరం తీసుకెళ్ళారు. నేను రాము బాబాయ్, ఎందుకు బాబాయ్ అంటావు, నేను బయట కూర్చుంటాను, మీరు వెళ్ళి రండి అంటే, అలా కాదయ్యా, నువ్వు మానసికంగా ఏదో బాధపడుతున్నావు, చిన్నవాడు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు యేసు ప్రభు మార్గానికి వస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాస్టర్ గారు సార్ నేను ప్రారంభం చేస్తాను లోపల అని చెప్పి లోపల తీసుకొచ్చాడు. తీసుకొస్తే మీరు నమ్మరు, 600 మంది విశ్వాసం ఉన్నారట. 200 మంది బ్రదర్స్ ఉన్నారు, 400 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను లోపలికి వచ్చాను, అందరూ నాకు విశ్వాసం ఉన్నారు. నేనేమనుకున్నానంటే
నేను చాలా అందంగా మనసు ఒప్పుకున్నాను. వీళ్ళందరూ అంటే తలలాగా పాప ఇలా దూరుకుంటున్నాను. నేను చాలా అందంగా నన్ను ఆడవాళ్ళ చూస్తున్నాను. తెలియదు నాకు వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు తెలుసా? వీడు సైతానగా ఉన్నాడు, పెద్ద సైతాన ఉన్నాడు. ఎందుకంటే ఉన్నారు ఇలా బొట్టు పెట్టుకున్నా, నిలువు బొట్టు పెట్టుకున్నా, అడ్డంగా ఈ బూదు పెట్టుకున్నా. చిన్నప్పటి నుంచి ఇంట్లో అలవాటు ప్రకారంగా దొంగతనాలు చేసిన, అబద్ధాలైనా, పేకాటలైనా, తాగినా ఈ బొట్టును మాత్రం మరవడం. ఈ బొట్లు ఇలా పెట్టుకుంటే అందరూ నాకు చూస్తున్నాను వాడి సైతాన్ని రావడా. నేనేమంటున్నానంటే నేను అన్నగాళ్ళని చూస్తున్నాను. నేను అనుకుంటున్నాను. లోపలికి వచ్చి కూర్చున్నా. దైవేదుడు మూసే పాస్టర్ గారు మన దాని పాస్టర్ గారిలాగే వచ్చి వాకింగ్ చెప్పినట్టు చెప్తున్నాడు. చెప్తూ 115 దావీదు కీర్తన చెప్తున్నాడు. చదవండి దయచేసి. 472 పేజీ, 513 పేజీ దావీదు కీర్తన 115 అధ్యాయం, పేజీ నెంబర్ 513. చదవండి. 2 నిమిషాలు సహాయం చేయండి. వచనం ఏది? 115 వారు దేవుడేనని అందుచేత ఎందుకు చెప్పుకుంటారు? నా దేవుడు ఆకాశం ముందున్నాడు, తనకిచ్చి వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేస్తున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకము, కొర నుండి చూడము, చెవు నుండి వినము, ఏమండి ముక్కు నుండి వాసన చూడవు, చేతి నుండి తాకము, పాదం నుండి నడిచిరావు, ఆ వధువుతో మాట్లాడవు. వాటిని చేయవారును, వాటి ఎందుకు నమ్మకించేవారు అటువంటి వారే ఉన్నారు. చూడండి, ఈ మాట చెప్తున్నాడు పాస్టర్ గారు. నాకు మండిపోతుంది వెనకాల. ఈ సత్యనారాయణ గారు కానీ వెనక్కెళ్ళి పాస్టర్ గారు కానీ చెప్పాడా? పాస్టర్ గారు ఈ బోధ చేస్తున్నాడండి. మా దేవుడు మా దేవతలు మాట్లాడమంటున్నాడు, మా దేవతలు కొర నుండి చూడమంటున్నాడు, మా దేవతలు ముక్కు నుండి వాసన చూడమంటున్నాడు, మా దేవతలు పాదం నుండి నడిచినామంటున్నాడు, చేతుల నుండి ముట్టుకోమంటున్నాడు. ఎవడబ్బా ఎలా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అని చెప్పి నాకు కోపం వచ్చేస్తుంది. కానీ పాస్టర్ గారు మాత్రం చాలా శాంతంగా ఆత్మీయంగా ఈ వాక్యాలని చెప్పి దీని గురించి చాలా వివరించాడు. వివరించిన తర్వాత ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది. సత్యనారాయణ గారు పాస్టర్ గారు తీసుకొచ్చారు. నేను రాయా ఎట్టి చిన్న పెద్దంతరం కాకుండా నేను రాను అంటే, లేదు నువ్వు రావాలి ప్రార్థన చేయించుకోవాలని తీసుకొచ్చి పాస్టర్ గారు చెప్పాడు. ఈయన ఆ ఇంటి పక్కన దూరండి కాకినాడలో. చాలా పెద్ద కుటుంబం అండి, మంచి కుటుంబం. వీళ్ళ నాన్నగారు అమ్మగారు చాలా మంచివాడు, వీళ్ళ అమ్మగారు కూడా చాలా బుద్ధిమంతుడు. ఈ అబ్బాయి అనకాపల్లిలో వచ్చి నాకు పరిచయం అయ్యాడు. నేను తీసుకొచ్చాను. అయ్యగారు ప్రార్థన చేయండి అని దైవేదుడితో ప్రార్థన చేయగానే నాలో కలిసి కూర్చాను. ఆ కోపం అంతా దులుపునట్టు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత విశాఖపట్నంలో సాయంత్రం వరకు ఉండి సాయంత్రం అనకాపల్లి వచ్చేసాం. వచ్చిన తర్వాత నాకు ఏదో ఆలోచన, ఈ పాస్టర్ గారు చూస్తే ప్రాబ్లం చేశాడు. నాకు చిన్న మార్పు కనపడింది. ఎక్కడికి దేవతతో మాట్లాడమంటాడు. మా నాన్నగారితో చిన్నప్పుడు తిరుపతి, విజయవాడ, కాకినాడ అనక అమ్మవారం ఎన్ని తీసుకెళ్ళి దేవతకు ఆరాధన చేసేవాడు. నిజమే కదా, ఎప్పుడు కూడా మనం అర్పిస్తున్నాం. కానీ మరి కోష్టంతో తగ్గుతరి గుడికి వెళ్తున్నాం, గురువులు మేకలు అర్పిస్తున్నాం. సంవత్సరం వ్యాపారం పోవడానికి మా నాన్నగారు లారీ కొంటే లారీకి కూడా బరులు అర్పించాడు. మనమే తింటున్నాం. నిజమే కదా, ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలు కరెక్ట్గా ఉన్నాయి కదా. ఏమిటబ్బా అని అలా బస్సులు ఆలోచించుతున్నాం. ఆలోచన కలుగుతుంది, క్రియ జరుగుతుంది లోపల. అలా ఆలోచించుకుంటూ వెళ్తున్నప్పుడు అనకాపల్లి వెళ్ళిపోయాం. ఆ రోజుని ఆంటీ గారు అన్నారు, మంగయ్య గారు, బాబు నువ్వు ఇవాళ మా ఇంటికాడ ఉన్నారు. నా పేరు చెప్పలేదు కదా, గంగాధర నాయుడు నా పేరు. గంగాధర నాయుడు, నాయుడు కుటుంబం వచ్చి ప్రభుత్వం తీసుకున్నాను. అయితే ఆ రోజు నా ఇంటికాడ ఇచ్చారు, నాకు భోజనం పెట్టారు.
మంచం వేసారు పక్కన ఉండు పడుకున్నాం. పడుకుంటే ఆ రాత్రి దర్శనం ఏంటంటే ఆకాశం నుంచి ప్రభా నేర్చుకేసి ఓ చేత్తో బైబిల్ పెట్టుకుని ఓ చేత్తో కింద పడుతున్నారు. ఆ వెలుగు చూడగానే నేను కింద పడిపోయాను. మంచం మీద కింద పడిపోయాను. నిజంగా పడిపోయి నేను పాపుని అని ఏడుస్తున్నాను. నాకు ఎవరు చెప్పలేదు. ఆదివారం వాకిపోయినాను. ఆదివారం రాత్రి దర్శనం వచ్చింది. నేను పాపుని అని ఏడుస్తుంటే వెంటనే నా పక్క గదిలో ఉన్నట్లేదు సత్యనారాయణ మంగయ్య గారు కుమ్ములు వచ్చేసి నన్ను చూసి ఏంటి నాకు ఏడుస్తున్నాడు చెప్పి నేను పాపుని ప్రభావం ఏడుస్తున్నాను. వెంటనే నా ఎదురు వచ్చి ఆ తల్లి గారు మోకరించి ప్రార్థన చేసి అమ్మన్నాడు పాత్రగా పిలిపించి ఆయన వాక్యం చెప్పి ప్రార్థన చేసి నా నెత్తిలో చేయి వేసి ప్రార్థన చేసిన తప్పడానికి నెమ్మదైన తర్వాత అప్పుడు నాకు వాక్యం చెప్పాడు పాస్టర్ గారు. యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా, నిజమైన రక్షకుడు, ఆయన మహిమగల దేవుడు, ఆయన కార్యక్రమాల దేవుడు, ఆయన మరణించి సమాధి చేసి చిత్రీకరించిన దేవుడు. ఆయన నమ్ముకుంటే నిత్యరాజ్యంలో చూడకూడదు అని చెప్పినప్పుడు నన్ను గ్రహించి నిజమే కదా సత్యం అని చెప్పి గ్రహించి అప్పటి నుంచి ఆడతో ప్రార్థనకి వెళ్ళడం మొదలుపెట్టాను. ప్రార్థనకి వెళ్ళి 2-3 వారాలు 4 వారాలు వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్తానని చెప్పాను. ఒక మాట అన్నారు మా ఆత్మ తెలియగా, నువ్వు ఇంటికి వెళ్తే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నేను అంత తెలియక ఒప్పుకోవాలి, జాగ్రత్త అని చెప్పి నాకు అర్థం కాదు. ఈలోగా మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా ఇంట్లో వాళ్ళకి నేను అనకాపల్లిలో ఉన్నాను, నా చేతిలో బైబిల్ వచ్చిందని తెలిసిపోయింది. ఎలా తెలిసిందంటే మా మేనత్త కొడుకు నేను ఇంటికి వెళ్ళాను. మామూలుగా వెళ్ళేటప్పుడు కొత్త నెమ్మన్న బైబిల్ ఇచ్చారు. కొత్త నెమ్మన్న బైబిల్ తీసుకుని వెళ్ళాను. చూశాను. మా అమ్మగారు అన్నారు, ఏందయ్యా చేతిలో పుస్తకం అన్నారు. పుస్తకం కదమ్మా, పరిశుద్ధంగా ఉన్నాం, బైబిల్ కనుకోమ్మా. ఇలాగ మా నాన్నగారు వచ్చారు. ఏంటయ్యా ఇన్నాళ్ళ పోయాం అన్నారు. నేను విశాఖపట్నం జిల్లా కాబట్టి మేనత్త ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి మన సత్యనారాయణ మంజాయం ఉంది కదా, వాళ్ళ దేవుణ్ణి అనుకున్నారు. వాళ్ళ మందిరాన్ని తీసుకెళ్ళారు. నేను దేవుణ్ణి చేస్తున్నాను. ఇదిగో పరిశుద్ధంగా ఉన్న బైబిల్. అప్పటికి 4 వారాలు వెళ్ళి బాగా నేర్చుకున్న మాటలు పాస్టర్ గారు చెప్తుంటే బాగా అర్థం చేసుకున్నాను. మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. మంచి దైవేద్యుడు మీకు ఇచ్చాడు దేవుడు. మీరు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు. 4 వారాలు నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకొని ఆ మాటలను నేను హృదయంలో పెట్టుకుని నేను చెప్తున్నాను. మా తల్లిదండ్రులు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ముందు పుస్తకం బయటపడాయి. బైబిల్ అంటే మా నాన్న తెలియక పుస్తకం బయటపడాను. నేను పాడాను. మా అమ్మగారు నాన్నగారికి విశ్వాసం చెప్తున్నాను. దిశమని చెప్పుకోవటమ్మా, నేను పాడానని చెప్తున్నాను. ఇది పరిశుద్ధ గ్రంథం. నా జీవితం మార్చబడదు, నా బ్రతుకు మార్చబడదు, నా హృదయం మార్చబడదు. నా జీవితంలో నూతనమైన కార్యం దేవుడు చేశాడు కనుక నేను ఈ పుస్తకం బైబిల్ పాడానని చెప్పాను. నిన్ను 9 మాసాల గర్భంలో పెట్టి కంటే నువ్వు నాకే సంబంధం చెప్తున్నావు అన్న. అమ్మ నువ్వు నన్ను కనపడమ్మా, నీ గర్భంలో పెండవేడుగా నేను నిన్ను ఎడుగున్నాను అంటాడు యేసు ప్రభు అన్న. దేవుడు స్తోత్రం. అదే అప్పుడు నేర్చుకున్నాను. అంటే మా అమ్మ ఒక నెమ్మదే ఒకటి. మా అమ్మ ఏంటో తెలుసా, ఇంత బాగుంటారు. కొట్టిందంటే మామూలుగా పక్కనే 1 కిలోమీటర్ దూరంలో భయంకరం పరుపు జాగ్రత్త. మా అన్న తల్లి కాకు తల్లి మా సన్నాల కొడుకు వచ్చాడు. ఆ నాకడ చిన్నడు ఆడు తల్లేడు, అందరూ కూడా తల్లేదు. దెబ్బలు భయంకరంగా ఉన్నప్పుడు ఎవరు కొట్టిన సరే నేను వేసుకుంటున్నాను. నేను బైబిల్ ఓదాను, నేను పరిశుద్ధ గ్రంథం ఓదాను. ఇది పవిత్రమైన గ్రంథం. నేను విడిచిపెట్టాను. ఆయన గ్రంథాన్ని గట్టిగా పెట్టుకుని అలా ఏడుస్తూ ఆ దెబ్బలు అక్కడ తట్టుకోలేక అలాగే గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఆస్తులు వచ్చింది కాబట్టి శాపం పెట్టాను. నువ్వు యేసు ప్రభువును అనుకుని నేను ఇలాగే జీవిస్తానంటే నీకు మన ప్రాపర్టీలో అంతా కూడా రాదు.
మా నాశనం ఎత్తుకోవడం వ్యాపారంలో నీకు పాల్గొన్నాడు. నువ్వు కొట్టుకున్న బట్టలతో వెళ్ళిపోవాలి. ఇలా చేస్తావా? లేకపోతే మా మాట విని నువ్వు బైబిల్ విడిచిపెట్టేసి నువ్వు మాతో ఉంటే ఇదిగో నీకు ఎన్ని ఇస్తాం. అప్పుడు నేను చెప్పాను, మీకు సగం తెలుసు, సగం తెలియదు. నేను ప్యాకెట్ అంటున్నాను, మందు తోగుతున్నా. ఇదిగో గలాపెట్టిన డబ్బులు రోజు తీసేస్తున్నా, మీకు తెలియట్లేదు. వ్యాపారం డబ్బులు ఇవన్నీ చేశాను. ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడి ఆయన స్వరంతో నన్ను రక్షించాడు కనుక నేను అన్ని విడిచిపెట్టుకోవడానికి. వాళ్ళు ఏమన్నా తెలుసండి, నువ్వు దొంగతనం చేయవయ్యా, తాగవయ్యా, ప్యాకెట్ నడవయ్యా, మాకు ఇష్టమే. కానీ బైబిల్ మాత్రం మాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేనిది నేను చేయను, నాకు ఇష్టమైంది నేను చేస్తాను. నాకు పరిశుద్ధ గ్రంథము సర్వశక్తి గల దేవుడు కనుక దీన్ని బట్టి నేను ముందు కొనసాగుతానని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ శక్తి వాళ్ళు చివరికి మాట్లాడినా, ఇంకా నువ్వు చచ్చిపోయినట్టు మేము లెక్కేస్తాం. ఇంకా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన అర్థములు కానీ అప్పకి చెప్తాము. నువ్వు చనిపోయినట్టు చెప్పమంటావా, లేకపోతే బైబిల్ విడిచిపెట్టి ఇట్లా ఉంటావా? రెండే చోట్ల చెప్తావు. మీరైతే ఏం చేస్తారండి? మీరైతే ఏం చేస్తారు? ఆ సమయంలో నాకు వచ్చిన తీర్మానం ఏంటంటే, నేను ఎప్పుడో చనిపోయానమ్మా, నేను ఎప్పుడో చనిపోయాను. ఎందులోని? పాపములో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పాపములో చనిపోయాను. దేవుడు నన్ను పునరుద్ధానం కలుగు చేశాడు నాకు. మీరు చనిపోయినట్టారు, నేను ఎప్పుడో చనిపోయాను. శరీరకరమైన ఇచ్చరు నుండి చచ్చిపోయి ఆత్మ జీవితంలో నేను బ్రతికింపబడ్డా. నేను ప్రస్తుత గ్రంథం వదలను, బైబిల్ వదలడు. నేను బైబిల్ తీసుకుని దేవుడి కృపలో ముందు చదువుతానని నేను తీర్మానం చేసుకొని మల్లాడు పుట్టాడు. మల్లాడు తండ్రి చేసే బట్టలు కూడా చిరిగిపోయినట్టుగా లాగేసి నన్ను చాలా చిత్రం చేశాను. ఒకటి చెప్తారు కదా, కానీ అప్పుడు చూసుకోవడం కదా. అప్పుడు చాలామంది దేవుడు పిల్లలు నాకు వచ్చి ప్రాబ్లం చేస్తున్నారంట. ప్రభా యవనస్తుడు నేను కలిగి ఉన్నాడు, ఇంట్లో హింసిస్తున్నారు, తప్పించడు ఆయన అని చాలామంది ప్రాబ్లం చేస్తాను. తర్వాత తెలిసింది నాకు అవసరం. అప్పుడు భయంకరంగా తల్లి నన్ను ఈడ్చుకుంటూ మా ఇంటి దూరం ఉందంటే అక్కడ గుణాలను చూసారా, అక్కడ దాకా ఈడ్చుకుంటూ పోయాడు. ఏంటంటే బైబిల్ విడిచిపెడతానండి, అంతకంటే ఇంకా ఆయన బైబిల్ గట్టి పట్టుకుని ఏడ్చుకుంటూ దేవుని స్తుతించుకుంటూ మనసులో. ఎందుకంటే అంత ముందు 4-5 వారాలు వాక్యం అలా స్తుతించుకుంటూ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలా ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. హృదయంలో స్తుతిస్తున్నాను దేవుడు. అలా స్తుతించుకుంటూ వెళ్ళాను. తల్లి నన్ను విడిచిపెట్టి చివరికి ఒక మాట అన్నారు, నువ్వు మా తమ్ముడు కాదు అని మా అన్నయ్యలు, నువ్వు మా కొడుకు కాదని మా అమ్మమ్మ అనేసి ఒక మాట అన్నారు. ఇంకా నువ్వు చనిపోయినట్టే కనుక ఇంకా మీకు మాకు సంబంధం ఏమీ లేదు అని బైబిల్ నన్ను బయటకు తీర్చి పాడవేస్తే అప్పుడు ఏడ్చుకుంటూ అసలు ఏం చేయాలి కదా ఆ చిన్నపని వాటితో బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ స్టాండ్లో కూర్చొని ఏడ్చుకుని అప్పుడు కొద్ది డబ్బులు టీవీలో అనకాపల్లి వెళ్ళిపోతే మా ఆత్మ దగ్గర చూశాను. ఆవిడ చేస్తాను, ఆవిడ ముందే చెప్పింది నీకు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, కానీ నిలబడి చెప్పింది. ఆవిడ చాలా ఆత్మీయుల, ఆవిడ హృదయంలో మాట్లాడిన జ్ఞాపకం చేసుకొని వెళ్ళి ఆవిడ నీళ్లు పెట్టి స్నానం చేసి చాలా దగ్గర కాకినాడ అనకాపల్లి 3 గంటలు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయాను. స్నానం చేసిన తర్వాత ఆ రాత్రి ఆడ ప్రార్థన చేసిన పశ్చాత్తాపంతో చాలా కన్నీరు కచ్చి ప్రార్థన చేసి అలా ఉన్న తర్వాత 1 సంవత్సరం దగ్గర ఉన్నాను. ఉన్న తర్వాత అప్పుడు బైబిల్ ట్రైనింగ్కి పంపించారు వాళ్ళు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పశ్చిమ గారి సహవాసంలో హైదరాబాద్ ఎబ్రిని పంపించారు.
ఓ సంవత్సరం దగ్గర వ్యాపారం చేశాను. తర్వాత ఎబ్రేన్ పంపించాను. అక్కడి నుంచి రాజమండ్రి చీరాలు వచ్చారు వాడు వ్యాపారం నిమిత్తంగా. చీరాలు వచ్చినప్పుడు వీళ్ళ కుటుంబం పరిశ్రమ వీళ్ళ అమ్మగారు మా ఆత్మ తల్లి గారు మంచి ఫ్రెండ్స్గా మా ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ దేవుడు సృష్టిస్తూ అలా ముందు కొనసాగినప్పుడు ఆ సమయంలో నేను ఎబ్రేన్ నుంచి చీరాలు వచ్చినప్పుడు అప్పుడు దానియల్ పాస్టర్ గారు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, సమీర్ గారు, పాపేమంటి గారు, అరుణ్ వీళ్ళ చిన్నయ్య గారు, నీలమ్మగారి పెద్దన్నయ్య వీళ్ళంతా పరిచయం వాళ్ళ కుటుంబంలో కూడా ముందుకు కొనసాగుతూ ఉంటూ అలా ఎబ్రేన్లో 3 సంవత్సరాలు సేవ చేసి ఎలా సేవ దొడ్లిగా రావడం, బట్టల తోటం, మందులు కట్టడం, ఇదే పరిచయం. మనం ఏమైనా మందులు కట్టగా మనం ఎవరన్నా కట్టిస్తే మనం ఏం చేస్తామండి? ఇలా పక్కకి కూడా ఇలా పక్క కూడా పారిపోతాం. పాస్టర్ గారు మందులు కట్టడానికి వెళ్ళినా అనుకోండి ఏం చేస్తాం? పారిపోతాం పక్కన. 4 సంవత్సరాలు మందులు కట్టడం, దుడ్లు ఒకసారి కడిగా. మార్టిన్ గారు చూశాడు, డేవిడ్ రాజు ఏంటన్నా నా పేరు డేవిడ్ రాజు, దొడ్డును బాగా కనలేదు, సేవ ఎలా చేస్తా ఉన్నాడు. దొడ్డులు బాగా క్లియర్గా రాలేదు, సేవ ఎలా చేస్తామని అడిగాడు. ఆ రాత్రి నేను భూమించలేదు. సర్ఫ్తో మంచి మంచి బీసుకు అట్లా అన్ని సూపర్ నీట్గా కడిగారు. ఆయన నేను ఒప్పుకోను. ఓసారి బట్టలు ఉతుకుతున్నా, బట్టలు ఉతికామో ఆరేసామో అంతా బాగుంది, ఇస్త్రీ చేస్తాను. దేవుడు రాజు ఏంటన్నా మన పెద్దగా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి మాటిని కదా ఏందన్నా అన్న. బట్టలు తెల్లగా రాలేదు ఆయన, నువ్వు సువార్త పత్రికలు పంచిపెడుతున్నావు, ఎలా పంచిపెడుతున్నావు నాకు తెలియదు కదా. బట్టలు తెల్లగా రాలేదు, సువార్త పత్రికలు ఎలా పంచిపెడుతున్నావో తెలియట్లేదు నాకు. బట్టలే తెల్లగా రానప్పుడు సువార్త పత్రికలు క్రమంగా పంచిపెడుతున్నావు అని అడిగాడు. చూసాడండి, అలా దైవవేద్యులు ద్వారా పరిచయం చేస్తూ సేవ చేస్తూ అనుభవాలు నేర్చుకొని ఆత్మీయంగా ఉంటే 5 సంవత్సరాలు పోయిన తర్వాత సాక్షాత్ స్వామి ఇచ్చారండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇప్పుడైతే ఏం చేస్తున్నారండి? వస్తున్నారు, 2 సంవత్సరం వాక్యం పెడుతున్నారు, పాస్టర్ గారి పక్కన చిన్న పొయ్యి పెడుతున్నారు, చంద్రంగా పెడుతున్నారు. తిరిగి వాళ్ళకి 5 సంవత్సరాలు పోయిన తర్వాత సాక్షాత్ స్వామి ఇచ్చారు. అలాగా దేవుని సందులో దేవుడు వాక్యం వింటూ ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, సిరిసిల్ల, కామారెడ్డి, అమలాపురం, రాజమండ్రి, సోమలకోట, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం అలా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త అందిస్తూ ప్రభు సందులో ముందుకు కొనసాగుతున్నాము. మీ ప్రాంతం కూడా దేవుడు నన్ను తీసుకొచ్చున్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి. నా తల్లి వరకు ప్రార్థన చేశాం, నా తల్లి గారి వరకు అందరూ ప్రార్థన చేశారు. నా తల్లి గారి మౌనం పొందారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మా తల్లి గారి మౌనం పొందారు. మా తండ్రి గారి మౌనం పొందలేదు, చనిపోయారు ఆయన. తర్వాత మా వదిని మౌనం పొందింది. మా చిన్నమ్మ గారు, మా చిన్నాన్నగారు, తల్లి గారు బాప్తీసం తీసుకున్నారు. మా పిన్ని గారి అమ్మాయి బాప్తీసం తీసుకుంది. అరుడు బాప్తీసం తీసుకున్నాడు. మా పిన్ని గారి అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. మా పిన్ని గారి అమ్మాయి డాక్టర్ పంజాబ్లో, ఆ అమ్మాయి కూడా బాప్తీసం తీసుకున్నాడు. ఇన్ని కుటుంబాలు దేవుడు ఇచ్చి అనేక స్థలాల్లో తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రకాశం జిల్లా తొడూరు మండలం బుద్దుగురుప్పల్ అనే గ్రామంలో నేను సేవ ప్రారంభించాను. అక్కడ మోకలికి ప్రార్థన చేశాను. ఓ పాస్టర్ గారు నన్ను అడిగాడు, బాబు నువ్వు ఎంతమంది పిల్లలకి అన్నావా? నాకు పిల్ల ఉండేది. నాకు పిల్ల ఉండదండి, నాకు పిల్లలు అనుకుంటారండి అన్నా. ఆత్మీయ పిల్లలు బాబు, చిరేక అక్కడ పిల్లలు కాదు, ఆత్మీయ పిల్లలు ఎంతమందికి అన్నావు అడిగారు. నాకు సిగ్గేసి అప్పటి నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలెట్టాను. ఉపవాసం ఉండి కన్నీటి కాచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే 30 ఆత్మలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా.
30 మంది ఇచ్చాడు దేవుడు. 30 మంది ఎవరు తెలుసండి? ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి వెళ్ళి ఉండగా విగ్రహాల సాకలు, మంగళలు, రాజు, బ్రాహ్మణులు, శెట్టి గారు, రెడ్డి గారు, ఎక్కువ శాతం రెడ్డి గారు, వాళ్ళందరినీ కూడా 30 మంది సంఘాలు ఇచ్చాడు దేవుడు. అలా దేవుడు అనేక శాతం మంది ప్రారంభం చేస్తే ప్రభా వీళ్ళ పిల్లలు అంటున్నారు, ఈ పిల్లలు కలగానే ఆయన ప్రార్థన చేస్తుంది. అలా గర్భాలు తెలివి దురాత్మ శక్తితో నా ప్రార్థన చేస్తే వాళ్ళ దురాత్మ వెళ్ళిపోయి అలాంటి కార్యాలు దేవుడు నాదాలుగా నేటి స్థలాలు జరిపించుకుని నయపరుచుకుని అలా ఆత్మ జీవితంలో నడిపిస్తూ మీ ప్రాంతంలో దేవుడు తీసుకొచ్చాడు. ఒక 10 సంవత్సరాల క్రితం మీ దగ్గరికి వచ్చాను. మీరు ఎవరు ఉన్నారు అప్పుడు చేయొద్దు ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం మీ ఇంటికి వచ్చాను, మీ ప్రాంతం వచ్చాను, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. అప్పుడు ఆ అమ్మగారు ఉన్నారు, పాపం ఇంటి గారు, మేము ఇద్దరు కలిసి వచ్చాము. ఉన్నారండి, తెలుసండి, సహోదరులు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారు. చాలామంది తెలియపోవచ్చు. నేను వచ్చాను, ఆ తర్వాత వెళ్ళిపోయాను. అలా సుభాష్ గారు వెళ్ళిపోయి మన పాస్ గారు ఫోన్ చేస్తే రమ్మంటే దేవుని పెట్టి మేము అందరూ చూడటానికి, మీ అందరూ దర్శించడానికి, మీ ప్రాంతం చూడటానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన సాఖ్యాన్ని దేవుడు తెలుస్తుంది. ఒక వాక్యం చదువుకుంటాం. ఒక ఆయన చాలా ఇసుకుపోయాడు, చాలా కష్టాలు పడ్డాడు. అటు తండ్రితోటి ఇటు అన్నదమ్ముతోటి చాలా శ్రమలు పడుతూ ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? యాకోబు, అబ్రహాం మనవుడు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు కొడుకు యాకోబు. చాలా ఇసిపోయాడు, అన్నదమ్ములతో ఇసిపోయాడు, ఆ పెద్దవాళ్ళతో ఇసిపోయాడు, అనేక మందితో బాధపడుతున్నాడు. కానీ యాకోబు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 15 28వ అధ్యాయం. ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించుదని నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడవలని చెప్పాడు. నేను విడవను, నీకు సహాయం చేస్తాను. నేను యాకోబుతో చెప్పిన దేవుడు ఈ ఆరాధనలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు విడవను ఎరవైనంటే నువ్వు ఆయనలో నమ్మకంగా ఉండవు. యాకోబు నమ్మకంగా ఉన్నాడు. యాకోబు తీర్మానం చేసుకున్నాడు, అయ్యో సర్వశక్తి గల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మెరుగు వచ్చింది, చూశాడు. వెంటనే అనుకుంటున్నాడు, ఆ రాయిని తీసి అక్కడ పెట్టి దానికి నూనె పోసి ప్రార్థన చేసి దానికి ఏమి పేరు పెట్టి చెప్పండి? పాస్టర్ గారు తప్పించి మిగతా వాళ్ళు చెప్పండి. ఏం పేరు పెట్టాడు? పాస్టర్ గారు పాస్టర్ తప్పించి మిగతా వాళ్ళు చెప్పాలి. ఎవరు ఏం పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. దేవుడి మందిరం అని నామకరణం చేశాడు. ఆయన చేసి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడని, యాకోబుని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడటానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడంటే నువ్వు ఆయనలో నమ్మకస్తురాలుగా ఉన్నావు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, నా అన్నలు విడిచిపెట్టారు, నా బంధువులు విడిచిపెట్టారు. ఒకసారి మా చిన్ననాన్న తిండికి వెళ్తే ఎన్ని మాటలు తెలుసా? ఒరే నువ్వు మానమాతలు పోయావు, మాదిమాతలు పోయావురా, నువ్వు దుష్టుడు రా, నువ్వు అంటనాడు వాడుగా అందరినీ. ఆవిడ వరకు నేను ప్రార్థన చేశానండి. మీరు చేస్తారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆవిడ బాప్తీసం తీసుకుందండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం తీసుకుందాడే కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నావు. నా మేడతో అంటనాడు వాడు అంది, నువ్వు అంటనాడు వాడు అంతండి, నువ్వు ఎవరైనా చదివించే అంటనాడు వాడు నా మేడతో బాగుపడిపోతాను, నా మేడతో దగ్గరికి కన్నీరు కలిసి ప్రార్థించాను. కన్నీరు ప్రార్థన దేవుడు వినలేదు. నన్ను ఎంతమందిరా ఆవిడ బాప్తీసం తీసుకుంటే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నాకు నచ్చిపోయింది. చంద్రకళాకారం అని పేరు. ఆవిడ్ని అన్నాను పేరు పెట్టారు పాస్టర్ గారు. నేను అల్లే వాటికి ఎప్పుడు చెప్పలే. ఆవిడకి
కన్నీటితో ప్రారంభించాను, కన్నీటితో ప్రారంభించాలనుకోవచ్చు. ప్రభా నా మేనతో నన్ను సూచించిందయ్యా, నన్ను చూడాలనిపించిందయ్యా. ఆవిడ మౌనవర్స్ పొందానయ్యా. ప్రాణం చేస్తే ఆవిడకి తోడ మీద చిన్న గడ్డ వేసిందట. ఆ గడ్డకి ఎన్నో డబ్బులు వచ్చిపోయినట్ట. మా అంతగా తగ్గలేదట. ఓ పాస్టర్ గారు ఆ వీధులు తెలుస్తూ, అమ్మ నేను చిన్న ప్రార్థన చేస్తాను తల్లి, చంద్రకళ గారు ఏమనుకోకండి, చిన్న ప్రార్థన మీరేమనుకోకండి, మీ గడ్డ తగ్గిపోద్దమ్మా అని పాస్టర్ గారు రోజు ఆ వీధిలో సైకిల్ మీద చెప్తాము. సైకిల్లే కదండి పాస్టర్గా ఏముందండి. నేను నడిచేవాళ్ళు నాకు జత బట్టలు సాయంత్రం ఉద్దుకుని బట్టలు ఉద్దుకుని ఎవరో చూస్తామని రాత్రి ఆరేసుకుని బియ్యం పెట్టుకుని ఆరేసుకుని పొద్దున బట్టలు తడి పొడిగా ఉన్న బట్టలు వేసుకొని మళ్ళీ పత్రిక పంచుకుని చూడాలి. అలా దేవుడు అలా అనిపించాడు. అప్పుడు పాస్టర్ గారి పని బట్టి అప్పుడు ఎన్నాళ్ళకో అన్నాక ఈ బాధ పడ్డాక వచ్చి చిన్న ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పత్రిక 2 నెలలకి గంట తగిలిపోయింది. దేవుడి స్తోత్రం. బాధ వస్తుంది. నాకు తెలియదు. ఓ రోజు నేను ఎప్పుడంటే మా ఊడు చెప్పాను, ఒరే మేము ఎంత ప్రార్థన చేస్తారా అని. నేను వెళ్ళే నా చేతులు పట్టుకుని నిన్ను అంటారు వాళ్ళు నన్ను నిన్ను దురేగించాను రా, నిన్ను అవమానపరిచాను. ఆ దేవుడు గొప్ప దేవుడు అని నేను గుర్తించిన సాక్షించిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా ఆనందపడిపోయాను, నేను చాలా ఆశ్చర్యపోయాను. అలా ఎన్నో కుటుంబాలు నా కుటుంబాలు మార్చబడ్డాయి. మా పిన్ని గారు అమ్మాయి మా చెల్లెైతే చిన్నప్పుడు నాతో మాట్లాడేది, నన్ను ద్వేషించి ఒకసారి మెడ్రాస్ వెళ్ళి మా బాబాయ్ బయట తిరుగుతారు కూడా మెడ్రాస్లో ఎవరైనా ఒకటేళ్ళని మాట్లాడేవాడు నాతో. మా పిన్ని గారిని మా పిన్ని కూతురు గారు మాట్లాడకూడదు. ఒక రోజున వెళ్ళాను. మా పిల్లి ఎందుకు ఆ రోజుని ఒరే చెల్లి పెళ్లి సంబంధాలు చూసినా పెళ్ళి అవ్వట్లేదు, మీరు ప్రార్థన చేస్తే పెళ్ళి అవుద్దా అమ్మా, నీకు విశ్వాసం ఉంటే తప్పకుండా చెల్లి కొరకు ప్రార్థన చేస్తాను అని మోకరించి మా చెల్లి కొరకు ప్రార్థన చేసి దినకరణ గారిని మెడ్రాస్ ఉన్నారు దైవేజుడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి మా అదృష్టం కొద్ది ఆయన చీవేసి అమ్మాయికి ప్రార్థించాడు. అమ్మాయికి ప్రార్థించిన 2 వారాలకి సంబంధం సెట్ అయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మా పిన్ని మౌనం ఉంటుంది, మా చెల్లి మౌనం ఉంటుంది. మా చెల్లి బాప్తిజం తీసుకుంది, మా పిన్ని బాప్తిజం తీసుకుంది. మా చెల్లి కూతురు బాప్తిజం తీసుకుంది, కొడుకు బాప్తిజం తీసుకున్నారు. మా బావగారు బాప్తిజం తీసుకున్నారు. చూసారండి, మన ప్రార్థన దేవుడు వినకుండా ఉన్నాడు, పెద్ద పచ్చడు. దేవుడు హల్లెలూయా. యాకోబు విషయంలో అదే జరిగింది. తాతగారు అబ్రహాం ప్రార్థనలు విన్నాడు, ఇసాకు ప్రార్థనలు విన్నాడు, యాకోబుకు తోడు అన్నాడు. అలాగే నీ ప్రార్థన నీ పిల్లలకు తోడు ఉంటుంది. నీ ప్రార్థన నీ పిల్లలకి ఆనందంగా ఉండడం. మళ్ళా తర్వాత అదే వాక్యం కరెంట్ పోయింది. నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మళ్ళా రప్పించదు. నేను మళ్ళా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు విడువని చెప్పగా విడవని చెప్పాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేను విడవని చెప్పాను. ద్వితీయోపదేశకాండం 4:37 చదవండి. ఆయన ఇటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:37. దయచేసి నేను ముగిస్తాను. ఒక మాట కష్టం చేసి, నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే మన దేవుడు అందరూ చెప్పండి, ఎలాంటి వాడు? కనికరమ గల దేవుడు. ఆయన కనికరిస్తాడు. నీ అన్నల కనికరం చూపిస్తాడు ఆయన. నువ్వు బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నీ భర్తని నించుతున్నాను నువ్వు మందిరానికి వెళ్తున్నావని, నీ భార్యని నించుతాను మందిరానికి వెళ్తున్నావని, నీ పిల్లలు నేను అవమానపరుస్తున్నారా నువ్వు మందిరానికి వెళ్తున్నావని, నీ తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారా నువ్వు మందిరానికి వెళ్తున్నావని. అయితే ఆయన కనికరమని దేవుడు. ఆయన చేతులు నువ్వు పాలన చేయి, ఆయన తప్పకుండా కనికరము చూపిస్తాడు. ఆయన ఎటువంటి దేవుడు అంటండి? కనికరమ గల దేవుడు. ఆయన కనికరం చూపిస్తాడు.
ఎడల కనికరం చూపిస్తాడు. పూర్వకాలంలో చాలామంది వ్యాధగ్రస్తులుంటే దూరంగా పెట్టేవారు. ఎందుకు దూరంగా పెట్టేవారంటే ఒక కుష్ఠవ్యాధి అనుకోండి, కుష్ఠవ్యాధిని దూరంగా పెట్టేవారు. ఎందుకు? ఆ వ్యాధి చాటించుకున్నాను. కానీ కొత్త రోజుల్లో వచ్చేవాడికి ప్రభు యేసుక్రీస్తు ఎంత అద్భుతాలను చేసేటండి. చూడండి బాగు సువార్త దయచేసి 1:40 చూడండి. ఆయన కనికరము గల దేవుడు అంటాను. నేను రుజువు చెప్తున్నాను మీకు. మార్కు సువార్త 1:41 చదవండి, గట్టి చదవండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని వారితో చెప్పెను. ఎవరితో చెప్పాడు? కుష్ఠరోగితో. కుష్ఠరోగం దూరంగా పెట్టేవారు. కుష్ఠరోగిని అనుకుంటే ఆ వ్యాధి దూరంగా పెట్టేవారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైంది? కుష్ఠవ్యాధి, దేవా నీ ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయా అని అడుగుతున్నాడు. దేనికి అడుగుతున్నాడు ఆయన? యేసు ప్రభు అద్భుత కార్యాలు సూచక్రియాలు చేస్తాడని తెలుసుకున్నాడు. కుష్ఠవ్యాధి తెలుసుకుని అయ్యో యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను కూడా బాగుపడతాను, యేసు ప్రభు దగ్గరికి వస్తే నన్ను కూడా స్వస్థపడతాడు అనే ఒక విశ్వాసము అతనిలో కలిగి ఉన్నది. ఏం కలిగి ఉంది? అతనిలో విశ్వాసం కలిగి ఉంది. దేవుడి దగ్గరికి నేను స్వస్థపడతాను. మా పిల్లగా ఏమో మా అక్క కొడుకు ప్రాణం చేస్తున్నాడు, ఇంతలాగా ఎదిగాడు ఆత్మీయంగా. సూటేసుకు వెళ్ళేవాడు. నా ఇంటికి సూటేసుకుని వెళ్ళేవాడు. కట్టుకున్న బట్టలతో బయటకు పంపించేసాను. నాకు కుటుంబంతో నా బంధువులకి నేను చూడుగా కనపడేవాడు. టై కట్టుకుని కోటి ఎత్తుకుని కనపడేవాడు. కనపడతాను అనుకునేవారు. జరా వేసుకోవడం అనుకుంటే ఎంత చక్కగా ఉంటారా అనుకున్నాడు. అంటే అలాగా ఫ్యూచర్ దేవుడు అంటున్నాను. అలా ఫ్యూచరే మీరు విడిచిపెట్టినా నా కుమారుని నేను విడిచిపెట్టలేదని యేసు ప్రభు అలా చూపించేవాడు నాకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను విడిచిపెట్టలేదు, నా బిడ్డను నేను ఆదరిస్తున్నానని చెప్పి రుజువుపరిచేవాడు దేవుడు. వెళ్తే మా పిన్ని విశ్వాసంతో మా చెల్లికి పాపం చెప్తే ఏమైంది? పెళ్ళి. అలాగే కుష్ఠవ్యాధి కూడా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు ఏం చేశాడు? 40 నుంచి చాలని మళ్ళా మీరు మర్చిపోతున్నారండి. జ్ఞాపకం ఉండాలి మీకు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని వారితో చెప్పెను. అది కనికరం గల దేవుడు మన దేవుడు. రోగాన్ని స్వస్థపరిచే దేవుడు. నువ్వు ఏ బలహీనతో ఉన్నావో నువ్వు ప్రార్థన చేయని ఒకరికి చెప్పవలసింది తప్పకుండా ఆ బలహీనత విడుదల చేస్తాడు దేవుడు. నీ బిడ్డలు లేదా మోకరించి ప్రార్థన చేయి, తప్పకుండా నీకు అర్థం తెలుస్తుంది. నీకు ఉద్యోగం లేదా మోకరించి ప్రార్థన చేయి, నీకు ఉద్యోగం చూపిస్తాడు. నువ్వు చదువుకోలేక ఏదైనా ఫెయిల్ అవుతావని భయపడతావా? అయ్యో నేను స్టడీ ఈ ఎగ్జామ్ రాస్తున్నా నా భయంతో ఉన్నాను అని భయపడతావా? భయపడద్దు. ఎగ్జామ్ రాసిన ముందు పెండ పెట్టుకుంటూ ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన పెండ పెట్టుకో, మోకరించు. అయ్యా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, మీరు నాకు చూడలేడు ప్రభా, మీరు నాకు సహాయం చేయండి. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మీరు సహాయం చేయండి. నాయనా నేను హాస్పిటల్కి వెళ్తున్నా, హాస్పిటల్ కనవలసిన పల్లె. నువ్వు అనారోగ్యంగా ఉంటే దేవుడి వస్తున్న మోసం ఇస్తే తప్పకుండా విడుదల చేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కుష్ఠవ్యాధి చేశాడు ఆయన. కనికరం కలగడంగా ఇది చేశాడు, కనికరమును చూపించాడు. తల్లి బిడ్డ మీద కనికరం చూపించినట్లుగా కుష్ఠవ్యాధి వేళ కూడా దేవుడు చేశాడు. నేను ట్రైన్లో వస్తుంటే నేను ఆదిలాబాద్లో ఎక్కాను ట్రైన్, కృష్ణ ఎక్స్ప్రెస్. కరెక్ట్గా వరంగల్ దిగి బయటకు వచ్చాను. ఆటో మాట్లాడుకుందామని బయట కూర్చున్నాను. 2 భార్యాభర్తలు ఓ చంటిబెట్టి నించుకుని స్పీడ్గా వచ్చి ఆ డిబేట్ ఉంటే దాన్ని గుద్దేశారు ఆయన. మరి ఎందుకు కారణం ఏంటో తెలీదు, దాన్ని తగిలి పడిపోతే ఆవిడ కాలు ఇలా మెంటలైపోయి ఎముక పేతలైపోయింది. ఎట్లనే అంత ఘోరంగా పడిపోయింది. చంటిబిడ్డమ్మ దూరం చేసి ఆ అబ్బాయి అంత దూరం వెళ్ళిపోయింది. చంటిబిడ్డ బిడ్డ ఏడుస్తుంది. ఈవిడి కాలు మెంటలైపోయింది. ఆయన మా చెవులో పడిపోయాడు. మేము అందరం లేపాం.
ఇంకా నేను అవటాకలే అందరు దీపం. అయితే ఆ బిడ్డ ఉంది కదా, ఈవిడ కాలు ఈడ్చుకుంటూ వచ్చి ఆ బిడ్డ ఏడుకుని ఆపడానికి ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకుని ఎవరో ఒక అమ్మ ఆ బిడ్డను ఈవిడిచ్చింది. ఈవిడిస్తే ఆయన ఏడుపాకట్ల ఆ బిడ్డ ఏడుపాకపోతే కొంతమంది చాక్లెట్లు ఇస్తున్నారు, కొంతమంది బిస్కెట్లు ఇస్తున్నారు ఆపలే. కొంతమంది పాపం కాపట్లోకి వెళ్ళి పాలు తీసుకొచ్చారు ఆపలే. ఏమి తాకలే. అప్పుడు ఈ తల్లికి తెలుసు కదా, అప్పుడు ఈ తల్లి చేసిందంటే దగ్గరికి తెచ్చుకొని పాలిచ్చి అప్పుడు ఆపి దేవుడి స్తోత్రం. అంటే బిడ్డ తల్లి పాల కోసం ఏడుస్తుందని ఆ తల్లి గమనించింది. కాలు మెట్ట అయిపోయినప్పుడు కూడా ఈ కాలు గురించి మర్చిపోయింది. ఒకప్పుడు బిడ్డగా మర్చిపోయింది, కానీ బిడ్డకి పాలు ఇవ్వడం మాత్రం బాగా చూసారు. కనికరం అంటే బిడ్డ తల్లి కనికరం పడినట్లుగా యేసు ప్రభు కుష్ఠువేదాల కనికరం పడ్డాడు. ఆయన అడిగాడు, ఏవా నన్ను శుద్ధులుగా చేయయ్యా, నీకు ఇష్టమైతే అన్నాడు. నాకు శుద్ధులుగా చేసానులే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయాలి. నువ్వు అడగాలి, నీకు ఇష్టమైతే నా ఎగ్జామ్లో పాస్ చేయాలి. నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నీకు ఇష్టమైతేనే నాకు పాస్ చేయి. దేవా నా ఉదయం నీకు నమ్మకంగా ఉంటేనే నువ్వు పాస్ చేయాలని అడగాలి. దేవా నీకు ఇష్టమైతే నీ ఉద్యోగం నాకు నువ్వు ఇంటర్వ్యూ వెళ్తున్నావు, ఆ ఉద్యోగం నీకేమైనా ఆపద రావచ్చు, దేవుడు తప్పించవచ్చు. అందుకు నువ్వు ప్రార్థించాలా, దేవా ఈ ఉద్యోగం నీకు ఇష్టమైతేనే నాకు ఈ జాబ్ ఇన్నాను, నీకు ఇష్టమైతేనే నాకు బిడ్డ నేనైనా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడేనా, ఆయన సర్వశక్తిగల దేవుడు, కనికరమైన దేవుడు. బిడ్డ తల్లి ఎలా కనికరపడదో, కుష్ఠవ్యాధుల్లో యేసు ఎలా కనికరపడ్డాడు, యాకోబును కూడా అదే కనికరం చూపించాడు దేవుడు. అలాగే నీయను కూడా దేవుడు ఏం చేస్తాడండి, కనికరములు చూపిస్తారు. ఆయన కనికరము పొందాలంటే నీ సమర్పణ ఎలా ఉండాలండి, సంపూర్ణంగా ఉండాలి సమర్పణ. నీ హృదయం పూర్తిగా ఆయనలో సమర్పణ చేసుకుంటేనే దేవుడు. నా తల్లిదండ్రులు పిలుస్తున్నా, నా అవ్వను పిలుస్తున్నా, నా అక్కని పిలుస్తున్నా, నా బంధువులు పిలుస్తున్నా, రక్తం మాట్లాడకపోయినా నేను ప్రభువుని తప్ప నేను ఎవ్వరి మీద దృష్టి పెట్టలే. ప్రభు సన్నిధి వైపే చూశాను, ప్రభు వైపే చూశాను. ఆయనే నన్ను కనికరిస్తాడు, ఆయనే నన్ను చూపుతాడు. ఆయన ధైర్యమే నేను చనిపోతే ఆయన ధైర్యం చనిపోతా, బ్రతికితే ఆయన ధైర్యం బ్రతికిస్తాడు, నడిపిస్తే ఆయన ధైర్యం నడిపిస్తాను. నేను సేవ చేస్తాను అనుకోలే, నేను ఒక పాఠంలో అవుతాను, ఇన్ని సంఘాలకు వాక్యం చెప్తాను, ఇంతమంది కుటుంబాన్ని ప్రభుత్వం తీసుకొస్తానని ఊహించలే. నేను రక్షింపబడాలి, రక్షణ మార్గంలో తేబడాలి, నాకు ఆత్మకు ఎదగాలి అనే తీర్మానంతోనే నేను ప్రభులోకి వచ్చాను. కానీ ప్రభు ఆయన ఉద్దేశం నా ఎల్ల ఇలా సేవ చేయాలనే ఉద్దేశం నా ఎల్ల ఆయన ఉంది కనుక, ఆయన కరిగిన దేవుడు కనుక నన్ను ఏర్పడుతున్నాడు. అలాగే మీ విషయంలో కూడా దేవుడు చేస్తాడు. మీ విషయంలో నా విషయంలో చేసిన దేవుడు నీ విషయంలో చేయకున్నాడు. ఎప్పుడు నువ్వు సమర్పణ తీసుకున్నావు, సరైన సమర్పణ తీసుకోవాలి. మందిరానికి ఎంతో రావటం ఎంతో వస్తాం, అది డిసప్రైజ్మెంట్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడి వాక్యాన్ని కూడా మా పాస్కర్ అదే చెప్పాడు, మా అప్పని తెలియ గారు మాటలు కాదు ఒకటే మాట చెప్పాడు. దేవుని మందిరాన్ని రావడం ఎక్కడం సత్యాన్ని దేవుడి చంద్రుడు నువ్వేం పొందుకున్నావు. ఇవాళ మధ్యాహ్నం మిమ్మల్ని కూడా అడుగుతున్నావు, ఏం పొందుకున్నావు తీర్మానం తీసుకున్నాను. దేవా నేను దేవుడి చంద్రుడు ఏం పొందుకోవాలి, నేను దేవుడి చంద్రుడు ఎలా ఉండాలి. నువ్వు పాత్రకు వస్తున్నావు, ఎలా కూడా వస్తున్నావు. నీ భర్త కొరకు నువ్వు పాపం చేస్తున్నావు, నీ భార్య కొరకు నువ్వు పాపం చేస్తున్నావు, నీ పిల్లల కొరకు నువ్వు పాపం చేస్తున్నావా, నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ పక్క వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా. ప్రార్థన కొడుతున్నావు, వేస్తున్నావు, కోళ్ళు జరుపుతున్నావు, కుక్కలు జరుపుతున్నావు. మా ఇంటి పక్కన ఒక ఆవులు ఉండేది, అంతమాని కోళ్ళ మీద కుక్కల మీద వంక పెట్టి పక్క తిట్టి కాబట్టి అదే పని. నీకు కూడా అలవాటు ఉండొచ్చును, కానీ మారుపరుచుకున్న తర్వాత ఆ అలవాటు మార్చుకోవాలి. మారుమనసు పొందిన తర్వాత నువ్వు ఎలా రావాలంటే ఒక తీర్మానం రావాలి, సంపూర్ణమైన మార్గంలోకి తేపడాలి. అప్పుడే నీ మౌన మనసుకి ఒక అర్థం ఉంది. మౌన మనసు అంటే ఏంటి, ఇదివరకు జీవితానికి నువ్వు ప్రభు దగ్గర వచ్చిన జీవితానికి మార్పు ఉండాలి. దోషారోపణంగా ఉండొచ్చు, అవమానంగా మాట్లాడవచ్చు,
కొంతమంది భర్త గోలు పెట్టినప్పుడు ఇలాగా ఇసుకుంటూ నువ్వు మారు రోజు పొందిన తర్వాత నువ్వు ప్రేమగా మాట్లాడాలి, ఆత్మీయంగా మాట్లాడాలి. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే మా ఆవిడ ప్రార్థన కడుతుంది, అక్కడ ఏమి నేర్చుకుంటుందో కానీ చాలా వినయంగా ఎవరిని నీళ్ళు పెట్టుకుంటారు, నీళ్ళు పెట్టే చాలంటే భర్తమే లేదంటే మాట్లాడు, నీళ్ళు పెట్టాను చాలండి, ఎవరి నీళ్ళు పెట్టిన స్నానం చేయండి. ఎక్కడొచ్చింది తేడా? మారుమూల పొందిన తర్వాత వచ్చింది. అప్పుడు అనుకుంటాడు ప్రార్థన చేస్తుంది, వాక్యం వెళ్తుంది, పాస్టర్ గారు మంచి మాటలు చెప్తున్నాడు రాజేంద్ర గారు, అందుకే ఈ మార్పు వచ్చింది. మరి నా భార్య నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలి, నేను కూడా నా భార్య నాకు నడవాలి అని ఒక ఆలోచన ఆయన కలగాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అటువంటి ఆలోచన కలగాలి. అలా నీ భర్త ఆలోచన కావాలి, నీ భార్య మార్పు రావాలి, నీ పిల్లల్లో మార్పు రావాలి, నీ కుటుంబంలో మార్పు రావాలి. అప్పుడే ఆయన కార్యక్రమం నీ మీద ఏర్పడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 17 అవుతుంది చూడండి. సామెతలు 17 నేను ముగిస్తానండి, మిమ్మల్ని చాలా ప్రయోజనం మీరు ఆఖరి కూడా వస్తుంది. 17 నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నాడండి? నిలవక ప్రేమిస్తాడు. మన దేవుడు ఎటువంటి వాడు ఏంటండి? నిజమైన స్నేహితుడు. ఒక స్నేహితుడిగా ఉన్నాడు, కనికరమైన వాడుగా ఉన్నాడు, ఆపదలో వారిని ఆదరించేవాడుగా ఉన్నాడు. అటువంటి నిజమైన స్నేహితుడిని నువ్వు సొరగొడితే, అటువంటి నిజమైన స్నేహితుడిని నువ్వు దగ్గర చేర్చుకుంటే నీ కుటుంబం ఎంతో ఆశ్చర్యంగా, ఎంతో మహిమకరంగా, ఎంతో దీవునికరంగా ఉంటుంది. ఆ దీవుని నువ్వు చూడాలంటే నువ్వు యేసు ప్రభుని ఓ స్నేహితుడిగాను, ఓ కనికరమైన వాడుగాను నువ్వు దగ్గర చేర్చుకుని నీ హృదయంలో ఆదరించుకోవాలి. ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి అంత యేసు ప్రభుని నా హృదయంలో ఎలా చేర్చుకుంటానండి అని చెప్పాడు. యోహాను సువార్త మొదలుచింది నేను ముగిస్తాను. యోహాను సువార్త మొదలుచింది. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలి? చేర్చుకోవాలి. నీ హృదయంలో వాక్యం చేర్చుకుని వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే ఉన్నాడు. ఈ వాక్యాన్ని హృదయంలో పలకపై రాసుకుని నీ జీవితకాలం నీ మరణంతో వరకు నువ్వు ఆయన కృపలో, ఆయన కరికలంలో, ఆయన దయలో నిజమైన స్నేహితుడిగా నువ్వు ప్రభుని అంగీకరించినట్లయితే ఆయన నీకు ఓ స్నేహితుడిగా ఉండి నీకు సహాయము చేస్తాడు, చేయగలుగుతాడు. అయితే నువ్వు చూసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాట ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. అది యొక్క అందరూ మోకరించుతాం. దైవ సేవకుని యొక్క జీవిత అనుభవం మన జీవితాలు కూడా ఒక దీవెనకరంగా జీవితమై ఏకీభవించి ఆరాధించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సేవకుని జీవితంలో అనుభవాలను బట్టి మనలో కూడా ఒక గొప్ప అనుభూతిని దేవుడు తీసుకురావాలి. మన కుటుంబాలకు గొప్ప అనుభూతిని తీసుకురావాలి. మన కుటుంబాల్లో కూడా మరి చెప్పిన సాక్ష్యాలు, చెప్పబడిన మాటలు కూడా ఉన్నాయి. మన పిల్లలు, మన బంధువులు, మన సమితికులు కూడా ఆయన కొన్ని దురలవాట్లతో నింపబడిన వ్యక్తులుగా ఉన్నారు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు దైవ సేవకుడిగా రాజబాబుగా ఉన్న మన మధ్యలో దైవ సేవకుడిగా ఉన్న వ్యక్తిని తన పాత జీవితంలో ఉన్న గంగాధరరావు నాయుడు గారి జీవితంలో మార్పు తెచ్చిన విధంగా మన కుటుంబంలో మన యజమాని అయినా మన పిల్లలైనా ఎవరినైనా దేవుడు మార్చాలి. అలాంటి తాగుల నుంచి, అలాంటి దొంగతనాల నుంచి, అలాంటి యొక్క పేకాట్ నుంచి, రకరకాలైన సాతానిక బంధకాల నుంచి, ఆ యొక్క కాడు నుంచి దేవుడు పెంచాలి. ఆ యొక్క రంగనాథి యొక్క నాయుడు గారు మార్చినట్లుగా
రాజుబాబుగా దేవుడు మార్చాడు. అలాగే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరం దేవుడు మార్చాలి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు కనికర గలవాడు. దేవుని యాకోబు చూశాడు. సరిగ్గా 4:31-41 వచనంలో యెహోవా కనికర గలవాడు రాయబడింది. మార్కు సువార్త 1:41 రాయబడింది. ఆయన కనికర పడువాడని రాయబడింది. సామెతలు 17:17 రాయబడింది. నిజమైన స్నేహితుడు అని రాయబడింది. ప్రార్థన చేద్దాం, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, ఆ కుష్టి రోగైన మనిషిని జ్ఞాపకం చేసుకుందాం. మా ఇంట్లో కూడా కుష్టి రోగం అనే అనేకమైన చెడ్డ అలవాట్లు గలవారు ఉన్నారయ్యా. వారు చూస్తే మాకు అసహ్యం కలుగుతుంది, వారు చూస్తే మాకు దుఃఖం కలుగుతుంది. అటు వారి మీద నువ్వు కనికరపడ్డావు కదయ్యా. అలాగే మా ఇంట్లో ఉన్న అడ్డ వ్యక్తుల మీద కనికరపడు ప్రభా. ఇదిగో నీ దాసుడిగా నీ దాసుడి మీద కనికర చూపించి నువ్వు రక్షించావు. అలాగే మా ఇంట్లో కూడా రక్షణ కార్యం జరిగించే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీ పక్క చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నీ కుమారుని జీవితంలో మార్పు ఇచ్చావు, సాక్షిగా నిలబెట్టావు. అలాగే మా ఇంట్లో కూడా మార్పు జరిగించండి. సాక్షిగా ఒక్కొక్క లేవనెత్తని ప్రార్థన చేద్దాం. సాక్షిగా నిలబెట్టు ప్రభా, సాక్షిగా నిలబెట్టు ప్రభా. మా ఇంట్లో ఉన్న పిల్లలను, మగ పిల్లలను, ఆడపిల్లలను, అయ్యా ఇంట్లో ఉన్న యజమానురాలని, మా కుటుంబ సభ్యులను మార్చండి. విశ్వాస కలిగి ప్రార్థించు, విశ్వాసంగా ప్రార్థించాలి. ద్వితీయోపదేశశాస్త్రం 4:41 వచనంలో ఆయన కనికరం గలవాడు. మార్కు సువార్త 4:41 వచనం ఆయన కనికర పడివాడు. సామెతలు 17:17 ఆయన ప్రేమ గలవాడు. స్తోత్రము నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన స్నేహం నిజమైన స్నేహం గలవాడు. నేను విడిచిపెట్టుకుని ప్రేమిస్తాడు. ప్రభా, కలిసి ప్రార్థిస్తున్నామయ్యా, చేతులు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ప్రభాని జీవితంలో ప్రవేశించట్లుగా ఒక్కొక్కరి జీవితంలో ప్రవేశించండి నాయన. గొప్ప మార్పు తెచ్చేయండి ప్రభా. నా కుటుంబంలో వ్యభిచారులు మార్చండి, దొంగలను మార్చండి, జోలిగాలను మార్చండి, తాగుబోతులను మార్చండి. ప్రభాను మార్చడానికి నిజమైన స్నేహితులు కదయ్యా. చేతులెత్తి మరోసారి ప్రార్థన చేద్దాం, దేవుడు సమర్పిద్దాం. యేసయ్యకి సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ చేతికి అప్పగిస్తున్నాం వారు. అటు వారిని మార్చండి ప్రభా, అటు వారిని విడిపించండి నాయన, అటు వారిని తప్పించండి అయ్యా. అటు వారి రక్షణ దయచేయండి, మారుమనసు దయచేయండి, నీ వైపు తిప్పుకోండి, మీరు ఆకర్షించండి నాయన. ప్రైజ్‌లార్డయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. యాకోబు దేవుడు మాట చెప్పాడు, నేను నిన్ను విడవనని చెప్పాను. నేను చెప్పింది నెరవేరేంత వరకు నిన్ను విడవనని చెప్పాడు. మనం కలిసి పాడదాం. ఆయన మారాని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారాని దేవుడు. ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే మీద ప్రవచనంగా దేవుడు మాట్లాడాడో, ఏది ఖనించాడో, దర్శనమిచ్చాడో అది నెరవేర్చడానికి ఆయన మారాని దేవుడు. నిన్న నేడు ఈ లోకమంతనే
మన జీవితం ఎలా ఉన్నదో, తన తండ్రి వ్యాపారం సంపాదించిన సొమ్ము తీసుకెళ్లి పేకాట ఆడేశాడు. అనుకున్నాడు ఆ పేకాటలో బాగా డబ్బు సంపాదించి తిరిగి ఆ తీసిన స్థలంలో పెడదాం అనుకున్నాడు. అనుకోని విధంగా అతని జీవితంలో ఒక అపజయం వచ్చింది. అపజయం వచ్చింది. అది మేలు కొరకే. చెప్పండి, దేని కొరకు? అదే దాని ద్వారా వాళ్ళ నాన్న కొట్టాడు. అది ఏం జరిగింది? చెప్ప దేనికి? అలా కొట్టకుండా ఉంటే ఈరోజు సేవకుడిగా మారేవాడే కాదు, యేసుప్రభువు తెలుసుకునేవాడే కాదు, మెడ్రాస్లో ఉన్న మేనత్తను మార్చేవాడు, కాకినాడలో ఉన్న మేనత్తను మార్చేవాడే కాదు, మెడ్రాస్లో ఉన్న కుటుంబాలు మారేవే కాదు. ఆ రోజు ఆ దొంగతనం చేయబట్టి, ఆ రోజు ఆ ప్యాకెట్లో ఓడిపోబట్టి, ఆ రోజు ఆ మనగడ కొట్టబట్టి ఈరోజు దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. కొన్ని దేవుడికి పర్మిషన్ ఇస్తారు, దేవుడే కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను తిట్టడానికి, నిన్ను నన్ను సరిచేయడానికి. ఇది ఎందుకు ఇచ్చావు ప్రభా అనకూడదు. ఇది నా మేలు కొరకు ఏం చేయ ప్రభా చెప్పండి. ఇది ఎందుకు ఇచ్చావు ప్రభా అని అనకూడదు. ఇది నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు కనుక ప్యాకెట్లు గెలిచి డబ్బులు గెలిచి దాంట్లో పెట్టుంటే, డబ్బాలు పెట్టుంటే ఈరోజు సేవకుడిగా మారేవాడా? చెప్పండి. ఒక సోలు ఒక సేవకుడిగా మార్చింది, దెబ్బలు సేవకుడిగా మార్చింది, నిందలు సేవకుడిగా మార్చింది. అందరూ అసహించుకున్నారు. ఈరోజు పిలిపించి ప్రార్థన చేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడిని నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ కీడైనా మేలు చేస్తాడు దేవుడు. అది శాపమైన ఆశీర్వాదాన్ని మారుస్తాడు. అందుకొరకే సామెతలు 17:17 ఆయన నిజమైన స్నేహితుడు, నిన్ను విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. చేతి పైకెత్తి ప్రార్థన చేద్దాం మరొకసారి. ప్రభువా, నా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని మార్చయ్యా, నా ఇంట్లో ప్రతి వ్యక్తిని మార్చండి. ప్రార్థన చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. నువ్వు దైవ సేవకుడిగా ఒక నిలబడి ప్రార్థన చేస్తాడు. ఈరోజు అతని జీవితం మీకు చెప్పాడు. అలాగే మన ఇంట్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు ఒక దైవ సేవకుడిగా నిలబెట్టి మా మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. అలాగే నా ఇంట్లో ఒక్కొక్కరి సాక్షిగా నిలబెట్టాడు. ప్రార్థన చేద్దాం. ఆకాశం చేతులు ఎత్తి, ఆకాశం తట్టు చేతుల పైకి ఎత్తి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మనం ఆ కుష్టి రోగి మీద కనికరం చూపించింది దేవుడు. నీ ఇంట్లో తాగుబోతు వ్యక్తి మీద కనికరం చూపించాలి. ఆ కుష్టి వ్యాధి వ్యక్తి ఊరు బయట ఉండాలి, కానీ యేసు ప్రభువు కనికరం చూపించాడు. 1:40 రాయబడి మార్కు సువార్తలో యేసు ప్రభువు కనికరం చూపించారు. ద్వితీయోపదేశ రాసిన కాండం, నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు, ఆయన నిన్ను విడుదలకు రాయబడింది. అక్కడ చిన్న ప్రార్థన అందరూ కలిసి చేతుల పైకి ఎత్తి, ప్రభువా నీ దాసుని మీద కనికర పడ్డట్టుగా మా మీద వారు కనికరపడు, యాకోబు మీద కనికరపడ్డట్టుగా నా మీద కనికరపడు, కుష్ఠరోగి మీద కనికరపడ్డట్టుగా నా మీద కనికరపడు, తల్లి తన కుమారుడి మీద కనికరపడ్డట్టుగా నా మీద నీ కనికరం దిగరాని ప్రభువా. నిజమైన స్నేహితుడు విడుపుగా ప్రేమిస్తాను. నా నిజమైన స్నేహితుడు అయ్యా. నా కుటుంబంలో కూడా మార్పు తెచ్చి, నా కుటుంబంలో అటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు కూడా విడుదల తెచ్చి ప్రభా. ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, బాగా ప్రార్థించండి. వారి మేనంతా కోపడింది. ఒరే నువ్వు ఆ కులం చేయరు, ఈ కులం చేయరు, ఆమెతో ఈమెతో చేరి ప్రార్థన చేస్తున్నామని చెప్పింది. బాగా ప్రార్థన చేశారు. కొన్ని రోజులకి ఆమె మారు మనసు పొందింది. నువ్వు కూడా మారు మనసు పొందడానికి, నీ ఇంటి వారు మారు మనసు పొందడానికి భారం కలిగి ప్రార్థిస్తున్నావా? కన్నీటితో ప్రార్థిస్తున్నావా? మనపూర్వకంగా ప్రార్థిస్తున్నావా? ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నావా? మాతో కూడా కలిసి ప్రార్థించే సేవకుడిగా మీకోసం మేము కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తాను. దైవజనులు ప్రార్థన చేస్తారు. ఎవరైతే ఇంట్లో తాగుబోతులు ఉన్నారో, ఎవరింట్లో జోదం ఆడేవారు ఉన్నారు, ఎవరైతే ఇంట్లో మందు అభ్యాసం కలిగి, సిగరెట్ల అభ్యాసం కలిగి, మాటగా కొట్టుకాలు అభ్యాసం కలిగి ఉన్నారు, వారందరి విడుదల కోసం అయ్యగారు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి చేతులు పైకి ఎత్తండి. మీ ఇంట్లో తాగుబోతులు ఉండి చేతులు ఎత్తండి. మీ ఇంట్లో మందు తాగే నుండి చేతులు పైకి ఎత్తండి. మీ ఇంట్లో ప్యాకాట ఆడే నుండి చేతులు పైకి ఎత్తండి. మీ కొరకే దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. అటు వారందరూ విడుదల ఇచ్చే కొరకే. అలాంటి దురభ్యాసాలు కలిగి
మీలో ఉంటే అటు వారు మాత్రం చేతండి. అటు వారందరి కోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి, ఎవరైతే నీకు తీర్మానం తీసుకున్నారు, ఎవరైతే నీకు సంకల్పం తెచ్చుకున్నారు, ఎవరు కుటుంబాలైతే నీ పాత్రలు చూసి చెప్పవలసిన జీవితాలు తీర్మానం తీసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు జీవించారు. వాళ్ళు కుటుంబంలో ఉన్నప్పుడు ఎంచినప్పుడు చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభు. ప్రతి ఒక్కరిని నీ కరికరములు, నీ కృపలు, నీ ధైర్యం చూపించండి ప్రభు. మీ ప్రేమలో నడిపించండి తండ్రి. అతిక్రమములు దాచిపెట్టే వద్దులను నడిపిస్తున్నారు నాయన. ఎవరైనా బలహీనత నుంచి బయటికి రాకపోతే వాళ్ళ బలహీనత నుంచి బయటికి రావడం సహాయం చేయండి. మీ మైండ్లో సహాయం చేయమని బిడ్డతో బలపరచుకోండి. నీ దోషలు అయ్యగారిని అమ్మగారిని దీవించాల్సి ఉంచుకోండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చుందాం. చక్కగా మరి వర్తమానం ఇచ్చిన దైవజనులు చెప్పలు కొట్టి దేవుని ఏర్పడతా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగుగాక. మరి కొన్ని ఆలోచనలు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మరి అన్నగారు వయసు అయిపోయింది కదా, తోడు అయిపోయాడు. కొన్ని మాటలు స్పష్టత లేదు. మరి మీకు ఎంతమందికి అర్థమైందో లేదో కనుక మరి అయ్యగారి ఆరోగ్యం కోసం మరి కనుక ఒక మంచి దేవుడికి మంచి ఆరోగ్యం, మంచి దేవుడికి ఆయుష్ తెచ్చే కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తారు. మా పని అదే, మా డ్యూటీ అదే. ఆ పోస్టులు అదే అంటారు. వాక్యం బోధించకుండా ప్రార్థించకుండా మీకు ఆహారం మంచి పెట్టాలా? కనుక దేవుని సేవ చేయడానికి నాకు ఈ వారం అంతా కూడా ఎక్కువ కోపం వచ్చేసింది. ఎక్కువ కోపం. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా తక్కువైపోయింది. అసలు లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన అనేది లేదు. ఏదైనా దేవుని కృపలో మరి ఉదయకాల సమయంలో లేచి 3 గంటలకు కానీ 2 గంటలకు కానీ 3-4 గంటలు లేచి ప్రార్థన అదే పోయింది. శుభారం రోజు తర్వాత ఉపవాస ప్రార్థన పోయింది. తర్వాత సాయంకాలం 5 to 8 పోయింది, లేకపోతే 6 to 8 పోయింది. ప్రార్థన లేకపోవడం వలన పాత స్వభావాలు బయటపడతాయి. నాకే ఆశ్చర్యం అవుతుంది. ఏంటి ఇంత కోపం వస్తుందని, విచిత్రం వస్తుంది కోపం. అది ఎందుకంటే ఈ రోజులు దాన్ని వెళ్ళగొట్టాం కదా, ఇప్పుడు నాకు అది టార్చర్ పడదు. కనుక మన కుటుంబాల్లో కూడా ప్రార్థన విత్తనాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రార్థన లేకపోతేనే ఈ పాత స్వభావాలు ప్రాచీన స్వభావాలు బయటపడతాయి. కనుక మనం గచ్చ పొద మీద అదేదో ఇరిమియా రాసిన పుస్తకం రాయబడింది. ఆ మట్టి గోడలకి గచ్చపోత పూశారంట. అలాంటి వ్యక్తులు మనం ఉండకూడదు. అలాంటి వ్యక్తిగా నేను ఉండకూడదు. అలాంటి నా సేవగా ఉండకూడదు. కనుక మీరు కూడా ప్రార్థన యథార్థంగా ప్రార్థించేయండి. భక్తిగా ప్రార్థన చేస్తేనే దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అలాంటి కృప మనందరికీ దయచేయను గాక. అలాంటి కృప మన దైవజనులు కూడా దేవుడు దయచేయను గాక. ఆమేన్.